ఈరోజు ఒక న్యూస్ అండి, ఈరోజు న్యూస్ అండి, 12 సంవత్సరాలేనండి, వాడికి 12 సంవత్సరాల వయసే. ఎక్కడండి జరిగింది ఇది? చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లా కదిరిలో 12 సంవత్సరాల వయసు వాడికి ఏమన్నా ఇంట్లో ఉన్నటువంటి ఆ స్మార్ట్ ఫోన్లో వాడు ఏమండి ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటుంటే ఛార్జింగ్ అయిపోయిందట. ఛార్జింగ్ అయిపోయింది కదా అని వాడి ఫోన్ పక్కన పెట్టి వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని ఆడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి సడన్ గా లాగేసుకుంది. నాకు ఫోన్ ఇవ్వవా, నేను ఆడుతున్నాను కదా. చాలా యాంగ్జైటీగా ఉన్నాడు వాడు. నేను ఆడుతుంటే నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటావా అని ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి అమ్మ మీద విచక్షణగా ఎక్కడ పడితే అక్కడ పొడి చేసి చంపేశాడు. ఎంత వాడి వయసు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో ఉన్న ఏమన్నా పిల్లోడు తల్లిని చంపిన హంతకుడుగా మారుతున్న కాలంలోనికి వచ్చేసాం మనం. మీ పిల్లలు అలా కాకూడదంటే వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ కాదు, వాళ్ళ చేతుల్లో ఈ గ్రంథాన్ని పెట్టండి, బాగుపడతారు. బైబిల్ పెట్టండి వాళ్ళ చేతిలో, భక్తులు అవుతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్నే కాదు, చుట్టూ ఉన్న సమాజాన్ని. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గౌరవించలేని వాడు సమాజంలో ఎవరినండి గౌరవిస్తాడు? ఇంట్లో అమ్మా నాన్నకు అన్నం పెట్టిన వాడు బయట ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడు? వాడు విధేయుడిగా ఉండాలంటే, మిమ్మల్ని మీరు మెచ్చుకునేవాడుగా ఉండాలి అని అంటే వాడికి చిన్ననాటి నుంచి నేర్పించండి మంచి సంస్కారం, మంచి జ్ఞానం నేర్పించండి. దేవుడి మాటలు, ఫోన్లు కాదు. వాడి చేతికి ఇవ్వవలసింది స్మార్ట్ ఫోన్లు కాదు. ఇచ్చారా పాడైపోయినట్టే. ఎంతమంది అండి సైకలాజికల్ గా ఈ రోజు మీరు చూడండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలి అని అంటేనండి చాలా ఆలోచిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. ఎందుకు? ఒక్కొక్కడు సైకోలా మారిపోతున్నారు. ఈ రోజు యువత అంతా సైకో. చూడటానికి తెల్లగా ఉన్నాడు, చూడటానికి మంచి ఫిజిక్ బాగుంది, అంతా బాగుంది, కానీ వాడు మనసు బాగోలేదు. ఎందుకు? మనసు ఎప్పుడో పాడైపోయింది. వాడు మైండ్ అంతా కూడా ఏమైపోయిందంటే డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకు? నర్వ్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోయిందండి. కారణం ఆ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్లు, ఆటలు, అందులో పాటలని, యూట్యూబ్లో వీడియోలని చూడకూడనివి ఏమంటే అబ్బబ్బబ్బ టైం అంతా స్పెండ్ చేసేసి మానసిక రోగులుగా మారిపోతున్నారు.